రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనేది రూఢి అయిన నిరూపితమైనటువంటి పొలిటికల్ ఫ్యాక్ట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పొలిటికల్ ఫ్యాక్ట్లోనే తాను కొంచెం ఎదుగుతున్నాము, ఉత్సాహం వస్తుంది అన్నటువంటి దశలో ప్రజల్లో తనను తాను చంపేసుకునేటటువంటి వ్యూహంతో ఒక రకంగా తన గోతిని తానే తవ్వుకుంటున్నటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో నానాటికి క్షీణించిపోతున్నటువంటి దుస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో సమన్వయం లేకపోవడమే కాకుండా ప్రజల భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశాలేంటి, వాటిని ఎలా ఎన్కేష్ చేసుకోవాలి, వాటిని మరింతగా తమ పార్టీకి అనుకూలమైనటువంటి రాజకీయ స్ట్రాటజీగా మార్చుకోవాలనే తెలివి లేక తెలివి తక్కువతనంతో నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు సపోర్ట్ చేసుకుంటూ రాజకీయంగా కనుమరుగయ్యే దశకి చేరుకుంటుందనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్లక్ష్యము, వాళ్ళ యొక్క వ్యవహార శైలిని ఎన్కాష్ చేసుకుంటూ పార్టీని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడానికి భారతీయ జనతా పార్టీకి తనంతట తానే కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు అందిస్తుంది. అసలు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి చెందిన పార్టీయా, పాకిస్తాన్కి చెందినటువంటి పార్టీయా అంటూ ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించడానికి ఒక ప్రచారాన్ని చేపట్టింది. దీనికి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, నాయకుల యొక్క వ్యవహార శైలి కావచ్చు, ఇదంతా ఒక గొప్ప పనిముట్టుగా రాజకీయపరమైనటువంటి అస్త్రంగా మారిందనే చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నిజానికి అది ఎవరి విజయము ఎవరి వైఫల్యం అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే యుద్ధాల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో అమెరికాతోటి పక్కనున్న చిన్న దేశం యుద్ధం చేసినా, లేదంటే రష్యాతోటి యుక్రెయిన్ 3 ఏళ్ళుగా యుద్ధం చేస్తున్నా రష్యా ఏం విజయం సాధించదు. చైనాతో పక్కన చిన్న దేశం యుద్ధం చేసినా చైనా విజయం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధాల్లో విజయాలు అనేటటువంటివి ఏమీ జరిగేటటువంటి పరిస్థితులు కాదు. రకరకాల శక్తులు, రకరకాల సమీకరణలు దానికి దారితీస్తాయి. అందువల్ల భారత్ పాకిస్తాను నేరుగా తలపడినా ఎవరిది విజయం అవ్వదు. అంటే ఒకళ్ళు బాగా దారుణంగా నాశనం అవుతారు, ఇంకొకరు ఆర్థికంగా నాశనం అవుతారు. ఇదే పరిస్థితి, ఇది వాస్తవం. అందువల్ల విజయం సాధించేశాము మేము అని చెప్పి భారతదేశం కానీ, లేదా ఓడిపోయాము అని పాకిస్తాన్ కానీ ఒప్పుకుని తీరవలసినటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవరికి విజయం ఉండనటువంటి వాతావరణం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరమైనటువంటి యుద్ధాల్లో చోటు చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ కూడా ఒక స్ట్రాటజిక్ స్టెప్గానే భారతదేశం చూడాలి తప్ప తమ దేశంలో ఉగ్రవాదాన్ని ఎవరన్నా పెచ్చరిల్లేలా చేసినా, సహకారం అందించినా దాడులు చేస్తామనేటటువంటి ఒక వార్నింగ్ సిగ్నల్గానే ఆపరేషన్ సింధూర్ తప్ప పాకిస్తాన్ని విజయం సాధించేటటువంటి అంతటి పెద్ద యుద్ధంగా చెప్పలేము. అయితే ఆపరేషన్ సింధూర్లో భారతీయ జనతా పార్టీకి ఏదో పెద్ద క్రెడిట్ వచ్చేస్తుంది. ఆ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తామే దేశ రక్షణకు సంబంధించి అతిపెద్ద పార్టీగా క్లెయిమ్ చేసుకుంటారనేటటువంటి అపోహతోటి కాంగ్రెస్ పార్టీ రకరకాల తప్పులు చేస్తూ అసలు ఆపరేషన్ సింధూర్ అనే దాన్నే ప్రజలతోటి సంబంధం లేనటువంటి అంశంగా మలచాలని చేస్తున్నటువంటి ప్రయత్నం వికటించి ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక భస్మాసురాస్త్రంగా మారుతోంది. అది ఆ మధ్య కాలంలో చూస్తే కనుక పాకిస్తాన్ అంటే ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు, అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజల పట్ల కొంత సానుభూతి ఉండొచ్చేమో కానీ ప్రజల మధ్య ఉండేటటువంటి సంబంధాల్లో, కానీ పాకిస్తాన్ మిలిటరీ నాయకత్వము, ఐఎస్ఐ తర్వాత రాజకీయ నాయకత్వం పట్ల భారత ప్రజల్లో విద్వేషపూరితమైనటువంటి భావాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని సహించే పరిస్థితి ఉండదు, శత్రువుగానే చూస్తారు. అయినప్పటికీ పాకిస్తాన్కి సంబంధించి కూడా అప్పట్లో అంటే స్వాతంత్ర కాలంలో ఏర్పడినటువంటి సంఘర్షణలు కావచ్చు, మత ఘర్షణలు కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, 3 సార్లు మన మీద వాళ్ళు యుద్ధం చేయడం కావచ్చు, ఇలాంటి అనేక కారణాల వల్ల భారత ప్రజల్లో కూడా పాకిస్తాన్ పట్ల ఏ రకంగానూ కూడా కొంత అంటే ఇసుమంతా కూడా సానుకూలమైనటువంటి భావన లేదు. అంతేకాకుండా పాకిస్తాన్ మీద మనం ఎక్కడన్నా దెబ్బతిన్నామంటే కూడా భారతీయ ప్రజలు సహించలేరు. కనీసం క్రికెట్ లాంటి ఆటలో పాకిస్తాన్ తోటి భారతదేశం ఓడిపోయింది అన్నటువంటి వార్త వచ్చినా సరే మన వాళ్ళు కోట్ల మంది కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేటటువంటి పరిస్థితి. అంటే అంతటిగా భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు పాకిస్తాన్ పట్ల వైముఖ్యం లేదంటే వ్యతిరేకత భావాన్ని పెంచుకుని ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చేతిలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మొదటి రోజే మనం ఓడిపోయామంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అసలు భారత సైన్యానికి ఏ రకమైనటువంటి అంత సుదీర్ఘకాలం
సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తోంది? ఒకవేళ నిజంగానే భారతదేశం కొంత దెబ్బతిని ఉన్నా కూడా నిజానికి మీరు చేసింది బాగుంది, మరింతగా బలోపేతం అవ్వాలనేటటువంటి మారల్ సపోర్ట్ని పొలిటికల్ లీడర్షిప్ అందించాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆ రకమైనటువంటి సంతృప్తిని, అంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి గట్టి గుణపాఠం నేర్పగలిగాము అనేటటువంటి సంతృప్తిలో ఉన్నటువంటి స్థితిలో తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అసలు ఫస్ట్ డేనే ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి మొదటి రోజే మనం ఓడిపోయాము, పాకిస్తాన్ మన యుద్ధ విమానాలను కూల్చేసింది, దాంతో మనం గ్రౌండ్లోకి వచ్చేసేసి యుద్ధాన్ని విరమించామంటూ చేసినటువంటి ప్రకటన కాంగ్రెస్ పార్టీకి చాలా శరాఘాతంగా మారింది, రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు చవాన్ ప్రకటనతో తమకు సంబంధం లేదంటూ అగ్రనాయకత్వం చెప్పినప్పటికీ ఖండించి అతనికి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ అంతటి సాహసాన్ని చేయట్లేదు. సామాన్య కార్యకర్త కాదు, ఆయన మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వము చేతులు ఎత్తేయడం అనేది ఆ పార్టీకి ప్రజల్లో ఉండేటటువంటి సెంటిమెంట్. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందా, ఆ విజయం భారతీయ జనతా పార్టీకి ఎంత మేరకు కలిసి వస్తుంది, లేదంటే భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేసుకుంటే ప్రజలు అంత అమాయకుల? నిజానికి ఈ యుద్ధంలో భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధ విమానాలని 5-6 యుద్ధ విమానాలని పాకిస్తాన్ కూల్చేసింది. అదే సమయంలో పాకిస్తాన్కి చెందినటువంటి యుద్ధ విమానాలు 4 F-16తో సహా 4 విమానాలు, తర్వాత చైనా తయారీ అయినటువంటి జే రకం విమానాలని భారతదేశం కూల్చివేసింది. ఇంకా పాకిస్తాన్కి టర్కీ నుంచి సరఫరా చేసినటువంటి డ్రోన్లు ఏవి కూడా భారత రక్షణ దళం మీద కానీ భారతీయ నగరాలను కానీ దెబ్బతీయకుండా S-400 తోటి మనము అడ్డుకోగలిగాము. వాటన్నిటిని నిర్వీర్యం చేసి భారతదేశ భూభాగం మీద చిన్న నష్టం కూడా జరుపుకోకుండా కాపాడుకోగలిగాము. అందువల్ల రెండు వైపున విమానాలకు సంబంధించి నష్టం జరిగింది, అది వాస్తవం, అది అంతర్జాతీయ సమాజం అంగీకరించినటువంటి వాస్తవం. అయితే ఎవరిది పై చేయి ఎవరిది కింద చేయి అనేది కాకుండా ఇది ఒక వార్నింగ్ సిగ్నల్గా భారతదేశం పాకిస్తాన్కి పంపగలిగింది. పాకిస్తాన్ కూడా తనంతట తానే దిగువచ్చి మనము అంటే ఒక రకంగా కాల్పుల విరమణను పాటిద్దామని ప్రతిపాదించడం, దానికి అంగీకరించడం, ఇదంతా జరిగింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాయని చెప్పాలి. అందువల్ల భారతీయులు అయితే ఒక సగర్వంగా పాకిస్తాన్ మీద పై చేయి సాధించామంటూ ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారత సైన్యాన్ని కించపరిచే విధంగా, భారత వైమానిక దళం సామర్థ్యాన్ని కించపరిచే విధంగా మనం ఫస్ట్ రోజే ఓడిపోయాము, అందుకే యుద్ధం మానేసామని చెప్పడం అనేది, అందులోనూ ఒక కీలకమైనటువంటి నాయకుడు చెప్పడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి ఘట్టం. అదే సందర్భంలో శామ్ పిట్రోడా, అంటే విదేశీ వ్యవహారాలు కాంగ్రెస్ చూసే ఆయన, పాకిస్తాన్లో ఉంటే, అంటే ఆయన పాకిస్తాన్లో ఉన్నప్పుడు తన సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉందంటూ ఓ ప్రకటన చేశారు. పాకిస్తాన్కి గెస్ట్గా వెళ్ళొచ్చు, టూరిస్ట్గా వెళ్ళొచ్చు, తిరగొచ్చు, అదంతా హ్యాపీ, పాకిస్తాన్ కూడా బాగుంది అని చెప్పడంలో ఏం తప్పులేదు. కానీ సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉంది అంటే ఆయన భారతదేశాన్ని ఏ రకంగా చూస్తున్నారు? నిజానికి ఆయన ఉండేది భారతదేశంలో కాదు, ఇతరత్ర ఉంటారు. కానీ సొంత ఇంట్లోతో పోల్చడం అంటేనే కాంగ్రెస్ పార్టీ లాంటి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శామ్ పిట్రోడా ఏమీ లేదు, భారతదేశం కంటే పాకిస్తాన్ బాగుంది, పాకిస్తాన్లో నేను ఉన్నప్పుడు నా సొంత ఇంట్లో ఉన్నట్టుంది. అది మరి ఆయన భారతదేశం పర్యటించినప్పుడు నేను విదేశాల్లో ఉన్నా భారతదేశంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సంతృప్తి రాదు, భారతదేశమే నా సొంత ఇల్లు అని ఎప్పుడు అనడం. అది పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు మాత్రం పాకిస్తాన్ నా సొంత ఇల్లు అంటాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పొలిటికల్ మైలేజ్ ఇస్తుందనేది ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరోవైపు రాహుల్ గాంధీ విదేశీ విశ్వవిద్యాలయాలకి, విదేశీ యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి భారతదేశం బాగాలేదు, భారతదేశంలో అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి, భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదు, భారతదేశం చాలా వెనుకబడి ఉంది, భారతదేశంలో అందరికీ సమాన హక్కులు రావటం లేదు, ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటాడు. ఇది నిజానికి భారతదేశాన్ని విదేశాలు చిన్నచూపు చూసేందుకు, భారతదేశం ఇంతకాలమైన దాదాపు 80 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినా ఇంకా తన కాళ్ళ మీద తాను నిలబడి అందరికీ హక్కులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి భావన ఖచ్చితంగా రేపు మాపో ఎప్పుడోకప్పుడు అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్కి ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రకటనలు భవిష్యత్తును కూడా వెంటాడుతాయి. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్ అనేది చూడరు, భారతదేశాన్ని కించపరిచేటటువంటి విధంగానే విదేశాలు చూడడానికి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రకటనలు కారణమవుతాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీని కానీ ఒక పక్కా ప్రణాళికను కానీ అందిపించుకోకుండా భారతీయ జనతా పార్టీ మీద కోపము, ద్వేషము రాజకీయంగా ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ మీద కోపాన్ని చూపించడానికి భారతదేశాన్ని తక్కువ చేసి చూపించడం అనేటటువంటిది ఖచ్చితంగా ఒక తప్పుడు వ్యూహంగా చెప్పాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉండొచ్చు, ఇంకో 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత మారిపోవచ్చు, మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించింది ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల 80ల తర్వాత ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ ఒక రకంగా
చెప్పాలంటే 90ల తర్వాత మాత్రమే అధికారంలోకి వచ్చింది. అటువంటి భారతీయ జనతా పార్టీ మీద రాజకీయపరమైనటువంటి ద్వేషం, అసూయని భారతదేశానికి వర్తింపజేసి, భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశం కాదు, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక పార్టీ మాత్రమే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అందులోని సుదీర్ఘకాలము భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కూడా కాదు. భారతీయ జనతా పార్టీని, భారతదేశాన్ని ఒకే ఘాటను కట్టి భారతీయ జనతా పార్టీ ఎదిగింది అంటే భారతదేశం దిగజారిందని కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే భారతదేశం నాశనం అయిపోయిందని కానీ వ్యాఖ్యానం చేయడం వల్ల భారతీయ జనతా పార్టీని భారతదేశానికి ప్రతీకగా చూపించేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ రావడం అనేటటువంటిది ఆ పార్టీ భవిష్యత్ అవకాశాలని ఖచ్చితంగా దెబ్బతీస్తుందనే మనం చెప్పాలి.